ఒక బోటింగ్ పీపుల్ కోసం తయారు చేసిన స్లిప్పర్స్ $4.1 బిలియన్ రెవెన్యూని జనరేట్ చేసింది. ఆ కంపెనీ నేమే క్రాక్స్. 2002 లో జార్జ్ స్కాట్ అండ్ లిండన్ బోటింగ్ కి వెళ్తారు. అక్కడ స్కాట్ ఫోమ్ మెటీరియల్ తో క్రియేట్ చేసిన ఒక స్లిప్పర్స్ ని వేసుకుంటాడు. ఈ ఫోమ్ మెటీరియల్ బోత్ వాటర్ అండ్ వాటర్ రెసిస్టెన్స్. వాటర్ లో ఆ స్లిప్పర్స్ యొక్క గ్రిప్ స్టడీగా ఉండడం గమనించి ఇలాంటి మెటీరియల్ తోనే వాళ్ళ ప్రొడక్ట్ ని క్రియేట్ చేయాలనుకున్నారు. ఆ 3 ఫ్రెండ్స్ కెనడాకి వెళ్లారు. ఆ మెటీరియల్ మీద పేటెంట్ తీసుకున్నారు. దానికి నేమ్ పెట్టాలని ఆలోచిస్తుంటే వాళ్ళకి క్రొకోడైల్ గుర్తొచ్చింది. క్రొకోడైల్ ఒక ఎంఫీవియస్, వాటర్ లోను ల్యాండ్ మీద తిరగలదు. అలాగే స్లిప్పర్స్ కూడా వాటర్ లోను ల్యాండ్ లోను మంచి గ్రిప్ ని పర్ఫామ్ చేస్తుంది. ఈ క్రాక్ స్లిప్పర్స్ కూడా క్రొకోడైల్ డిజైనింగ్ లోనే ఉంటుంది. సో క్రొకోడైల్ అనే నేమ్ ని షార్ట్ ఫామ్ లో క్రాక్స్ అని పేరు పెట్టారు. అలా ఒక బోటింగ్ స్లిప్పర్స్ కి బ్రాండ్ నేమ్ వచ్చింది. తర్వాత వాళ్ళు ఒక బోట్ షోలో డిస్ప్లే చేశారు. 200 పేర్స్ ని డిస్ప్లే చేశారు. అవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి సేమ్ డే. 2022 ఫైనాన్షియల్ ఇయర్ లో 2.3 బిలియన్ వరకు రెవెన్యూని జనరేట్ చేసింది. ఒక బోటింగ్ కోసం తయారు చేసిన ఈ స్లిప్పర్స్ ఫేమస్ సెలబ్రిటీస్ నుంచి టీనేజర్స్ వరకు అందరూ యూజ్ చేస్తున్నారు. జస్టిన్ బీబర్ లాంటి ఫేమస్ సెలబ్రిటీస్ తో చాలా మంది మూవీ స్టార్స్ తో కొలాబ్ అయింది. ఆ ప్రమోషన్ తో చాలా సక్సెస్ అయింది. ఈ న్యూ డిజైన్స్ అండ్ కొలాబ్స్ తో ఆ క్రాక్స్ చాలా క్లిక్ అయింది. తర్వాత అన్స్టాపబుల్ గా మారింది.